వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం పక్కన సీతారామపురం అనే గ్రామానికి వచ్చేసామండి. ఈ గ్రామంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక ఆశయంతో మరి ఒక దేవునికి దైవ దృష్టితో మరి ఒక మహోన్నతమైన మనసుతో పవిత్రాత్మతో మరి ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉండి మరి గోశాల ఆలయం మరి వేణుగోపాల స్వామి శ్రీకృష్ణ దేవాలయం నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మహా శ్రీ 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 ఆచార్యులు మన పర్వతం పుల్లారావు గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచ్యులేషన్స్. మీరు ఇటువంటి మహోన్నతమైనటువంటి ఈ గోశాల నిర్మించడానికి మీకు మనసు కలిగినందుకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియపరచుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ ఆచార్యులు గారు. మరి మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మరి మీ అక్షరాభ్యాసం ఏ విధంగా జరిగింది, ఈ పౌరహిత్యంలోకి ఎలా రాగలిగారు, మాతో పంచుకోగలుగుతారా 2 నిమిషాలు? అవును సార్, పంచుకుంటా సార్. నా పేరు పర్వతం పుల్లారావు ఆచార్య. మరి ఇక్కడ సత్తుపల్లి పక్కమటి గ్రామం సర్వజనాపురం అనే గ్రామంలో మా జననం జరిగింది. మా నాన్నగారు కూడా ఈ పురోహిత్యంలో కొంత ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తే. అయితే మేము కొంతకాలం క్రితం ఇక్కడ నివాసం ఉండడానికి వచ్చాము పెనుబల్లి మండలంలోకి. అయితే నేను 1998లో గుజరాత్ వలస వెళ్ళడం జరిగింది. గుజరాత్ ప్లస్ రాజస్థాన్లో కూడా కొంతకాలం అనేది కూడా నేను అక్కడ నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి లొకేషన్, అక్కడ ఉన్న వాతావరణం, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూశాను. అక్కడ ముఖ్యంగా ఈ దైవ కార్యాలకు సంబంధించిన విషయంలో అక్కడ చాలా ఒక కొత్త రకమైనటువంటి కొన్ని వాతావరణాన్ని నేను చూడటం జరిగింది. అక్కడ ఈ గోసేవ అనేది అద్భుతమైనటువంటి గోసేవ అక్కడ జరిగేటువంటి ఒక రాజస్థాన్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, గోసేవ చేయటం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక విధానంగా అక్కడ జరిగే సన్నివేశం ఉందండి. అటువంటి చెప్పండి సార్. మరి ఇక్కడ ఒక ధ్యాన మందిరం కూడా నిర్మించాలని అనుకుంటున్నారు కదా, మరి ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం వల్ల ఉపయోగాలు కూడా చెప్పగలుగుతారు 2 నిమిషాలు? ఓకే సార్. ధ్యానం అనేది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జీవన సూత్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అండి ధ్యాన మార్గం అనేది. ఆ ధ్యాన మార్గంలో ఉండటం వల్ల మనిషి చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రధానమైనటువంటి విషయంగా ఆయుధంగా మనం భావించాలండి. ధ్యానం అనేది ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలి. మరి ధ్యానము మెడిటేషను అంటే ఈ ఆధునికత అయితే మరి ఆ రకంగా అక్కడ చూసి ఆ గోసేవ చేసేటువంటి విధానం అనేది రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక విధానం కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని చూసి నాకు అక్కడ చూసిన ఒక విధానాన్ని బట్టి నేను ఎప్పుడైనా జీవితంలో స్వతహాగా నాకేదైనా సామర్థ్యం కలిగిన రోజు, చేయగలిగిన రోజు గోసేవ చేయాలి, దైవ సేవ చేయాలి. భగవద్గీత అనేది కూడా భగవద్గీత ప్రాణాయాన్ని చేస్తూ భగవద్గీతని ప్రపంచంలో ప్రచారం చేయాలనేటువంటి ఒక సంకల్పం కూడా నాకు కలగడం జరిగింది సార్. అయితే 1998 నుండి 2021 వరకు నేను గుజరాత్లోనే ఉన్నాను. అంటే అప్పుడప్పుడు ఇక్కడ రావడం వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఆ రకంగా 2001లో ఇక్కడ ఈ స్థలం కొనుగోలు చేశానండి. 40 సెంట్ల స్థలం ఇది. ఈ స్థలం కొనుగోలు చేసి ఇక్కడ ఈ రకమైనటువంటి నిర్మాణం అనేది చేసి ఈ నిర్మాణంలో ఇక్కడ ప్రత్యేకించి ముఖ్యంగా ఇక్కడ ధ్యాన మందిరం ఒకటి నిర్మాణం, ఇందులో 2 షెడ్లు వేసేటువంటి విధానం ఉందండి. ఒకటి వచ్చేసి గోశాల 80 అడుగుల పొడవ 30 అడుగుల ఎడల్పు మీద ఒక గోశాల నిర్మాణం అవుద్ది. రెండోది వచ్చేసి ఇక్కడ ధ్యాన మందిరం నిర్మాణం చేసేటువంటి ఒక విధానం కూడా ఉందండి. ఈ రకంగా ఇక్కడ ప్రతి వారానికి ఒకసారి అందరూ కూడా ఈ భగవద్గీత బోధ ఇంటూ ధ్యాన మార్గంలో నడిచి ధ్యాన ప్రక్రియలో ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని తెలుసుకొని మరి అంతా సమాజం అంతా కూడా భగవద్గీత గొప్పతనం తెలుసుకోవాలనేది కూడా ఒక సంకల్పం అనేది కూడా నాకు మనసులో రావడం జరిగింది. అయితే నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఇంతవరకు ప్రారంభం చేసి ఇంతవరకు జరిపించడం జరిగింది. ఈ కొద్ది సమయంలో ఇక్కడ ఇదంతా కూడా మట్టి దోలింగ్ చేసి 4 వైపుల మట్టి దోలింగ్ చేసి మరి ఇక్కడ షెడ్ అనేది నిర్మాణం చేసి గోవులను తీసుకొచ్చి ఇక్కడ ఉంచి గోసేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానండి. మరి దీనికి ఇంతవరకు కూడా చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇది ఎన్ని సెంట్లు అండి మొత్తము? ఇది వచ్చేసండి మొత్తం 40 సెంట్లు ప్లేస్ అండి. ఇదంతా కలిపి 40 సెంట్ల అండి. అంటే ఇక్కడ గోశాల, తర్వాత ధ్యాన మందిరము మరియు ఒక గుడి, శ్రీకృష్ణుడు గుడి. ఒక చిన్న గుడి అండి. ఇక్కడ గుడి అనేది పెద్దగా ఉండదు. ధ్యాన మందిరం. చెప్పండి సార్ ఆచార్య గారు, మరి దీనికి నిర్మాణానికి మీరు గోశాల అంటున్నారు, మరి ధ్యాన మందిరం అంటున్నారు, గుడి అంటున్నారు, మీరు దీనికి వేరే చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కదా, దీనికి ఎలా భరిస్తారు మీరు?
సార్ ఇది కొంచెం నా సామర్థ్యానికి తగినట్టుగా ఈ భూమి కొనుగోలు చేయడం కొంతవరకు నేను చేశా సారు. అయితే ఇక్కడ గ్రామ పెద్దలు కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వాళ్ళు కొంతమంది కానివ్వండి, కొంతమంది దాతల కొద్దిగా సహకరించారు. ప్లస్ ఇంకా కొంత దాతల సహకారం కూడా కావాలి. అయితే ఇక్కడ ధ్యాన మందిరం ప్లస్ గోశాల ఈ గుడి నిర్మాణం అనేది ఈ మూల భాగంలో కూడా మనకి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని స్థాపించి అక్కడ నిత్య ఆరాధన జరిగేటట్టు ఈ రకమైనటువంటి ఒక దైవ వాతావరణం, దైవ ప్రాంగణ నిర్మాణం చేయాలన్నటువంటి ఆశతో, ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం సార్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా చాలామంది కూడా మనకి సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. మరి ఇంకా మిగతా గ్రామాలలో కూడా కొంతమంది నాకు కొద్దిగా సపోర్ట్ చేసేటువంటి కొంతమంది వ్యక్తులు కొద్దిగా ముందుకు వచ్చారు. మరి ఇక్కడ తెలిసిన గ్రామాలలో మరి చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొంచెం సందాల కోసం కూడా వెళ్ళి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, గోసేవ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సనాతన ధర్మం మీద మమకారం కలిగిన వాళ్ళు, మరి సనాతన ధర్మం గురించి ఏదన్నా వాళ్ళకి తోసిన సాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఏదైనా సాయ సహకారాలు ఆల్రెడీ కొంతమంది అందజేశారు. ఇంకా కూడా కొంతమంది అందజేస్తారని కూడా చెప్పారు. మరి కొంతమంది మా వ్యక్తులు కూడా కొంచెం చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొంచెం దూర ప్రాంతాలలో కూడా కొంతమంది ఇట్లా సందాల కోసం వెళ్ళినప్పుడు మరి ఎవరైనా తోసిన వాళ్ళు సహకరించి ఈ దైవ కార్యానికి, ఈ కార్యం డెవలప్మెంట్ అయ్యేటట్టు, ఇది కొంచెం మంచి వృద్ధిలోకి వచ్చేటట్టు అందరూ కూడా సహకరిస్తారని చెప్పారని ఆశిస్తున్నాను. ఈ ధ్యానం అనేటువంటి ఒక ప్రక్రియ శ్వాస మీద ధ్యాసతో మనలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి సంబంధించినటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం అండి. ఇది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సూత్రంలో ఇది ఒక జీవన సత్యం అండి. మనిషి ఆధునిక ప్రపంచంలో అడావుడి జీవనంలో అనేక రకమైనటువంటి మానసిక రుగ్మతలు, టెన్షను, ఆందోళన, కోపము, ఉద్రికము, రకరకాల బాధలతో సతమతమయ్యేటువంటి వారికి ఇది ఒక బ్రహ్మ అస్త్రం అని చెప్పుకోవచ్చండి. ఒక బ్రహ్మ అస్త్రం లాంటి ప్రయోగము మనకి ధ్యానం అనేది. శ్వాస మీద ధ్యాసతో మనిషి తన మీద తన నియంత్రణ పొంది మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మరి మనసులో ఉన్నటువంటి రుగ్మతలను దూరం చేసుకోవడానికి, ప్రశాంతమైనటువంటి జీవన స్థితిలో మనిషి బ్రతకడానికి కావలసినటువంటి ఒక జ్ఞానతత్వం, ఈ ధ్యానతత్వంలో ఒక అమోఘమైనటువంటి రహస్యం దాగి ఉందండి. అయితే దానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇక్కడ మేము వారానికి ఒకసారి దానికి సంబంధించినటువంటి క్లాసులు నిర్వహిస్తామండి. ధ్యాన గురువుని తీసుకొస్తాము. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారండి మనకు తెలిసిన గురువు గారు. ఆ గురువు గారిని కూడా ఇక్కడికి మనం పిలిపిస్తాము. ఆ రకంగా ఏంటంటే ప్రతి వారం మరి ఇక్కడ ధ్యానం జరిగేటట్టు వారానికి ఒకసారి ప్రజలందరూ వచ్చి కూడా ఇక్కడ ధ్యానం చేసుకునేటట్టు, ఆ ధ్యానం చేసుకోవడానికి కావలసినటువంటి అంటే ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి, మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తున్నప్పుడు ఆ ఆలోచనలు ఎలాగ నియంత్రించాలి, ఆ భంగిమాలు చెప్తూ అందరికీ కూడా ఆ జ్ఞాన బోధ కలిగేటట్టు, మరి ఆ ధ్యానం అనేది కూడా ప్రతి ఒక్కరూ అది చేసి ప్రతి ఒక్కరు మనశ్శాంతిని పొందడానికి సంబంధించినటువంటి ఒక కార్యం కూడా ఇది భగవద్గీత ద్వారాగా వాళ్ళకి జీవన సూత్రాలు ఇక్కడ తెలియపరచడం క్లాసులు ఉంటాయండి. ఆ రకమైనటువంటి ఒక విధానంగా ఇక్కడ నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ఈ పేరు అంకమరావు గారు. మరి ఒక గోశాల కడుతున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇక్కడ మంచిదేనండి కట్టడం. ఇక్కడ కడితే మాకు మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. మా దగ్గర ఇది కడితే గోవులను సంరక్షిస్తే మంచిదే కదా, దానికోసం ఆచార్య గారు చాలా మంచివాడు, బాగానే తయారు చేస్తున్నారు. మీ సపోర్ట్ ఉంది మీ గ్రామ ప్రజలు. మీదే ఊరు? ఈ ఊరే సీతారాంపురమేనా? పెనుపల్లి మండలమేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్ మీ పేరు? ఇస్లాం శ్రీను గారు. చెప్పండి మరి ఈ యొక్క గోమాత ఆశ్రమం, గోశాల, వేణుగోపాల స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీ అభిప్రాయం ఏమిటి ఈ గ్రామ ప్రజలుగా? ఈ గోశాల కట్టడం వల్ల ఆయన గారికి మేము సపోర్ట్గా ఉన్నాం, ఆయన ఇంకా సపోర్ట్ చేస్తాం. దానివల్ల మాకేంటంటే ఇక్కడ ఉంటే ఒక ఊరు అనేది డెవలప్ అయ్యిద్ది. దానివల్ల నేను కూడా ఎంతో కొంత సాయం చేస్తాను, నా చేతనంత వరకు నేను ఎంతో కొంత పోరాడతాను ఆయన కోసం. ఇది నడవాలి, ఇది మంచిగా జరిగితే ఒక ఊరికి మంచి జరిగిద్ది. ఒక ఏం మంజర్లో పలానా చోట ఒక ఆచార్య గారు కట్టారంటే అది పేరు నిలబడాలి, అది సమాజానికి కూడా మంచిగా రావాలి. ఊరు చుట్టుపక్కల కాదు ఏరే దేశం నుంచి కూడా జనాభా రావాలి, మనకి చూడాలి. మనకి ఇక్కడ ఎంత ఇక్కడ వెళ్తే సరైన చోట గోశాల చోటకి వెళ్తే అక్కడ మనకి మంచి జరుగుతుంది. ఆ గోశాల తల్లి దయ వల్ల అందరూ మనం బాగున్నాం. ఆ ఆచార్య వల్ల కూడా మనం ఆచార్య గారు అందరూ మన కోసం చేసిండు అని వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు అందరూ ముందుకు రావాలి. ముందుకు రావటం వల్ల ఒక సమాజం ముందుకు నడిచిద్ది. ఒక 4 చేతులు కలిస్తేనే తప్పట్లు అయితే, 2 చేతులతో తప్పట్లు అవ్వు. అది అనేది కూడా నేను సహకరించి. థ్యాంక్ యూ సార్. చివరిగా ఈ గోశాల ముఖ్య ఉద్దేశం 2 మాటలు చెప్తారా? ఓకే సార్.
గోవుని ఆదరించాలి, గోవుని పూజించాలి. నా ప్రత్యేకమైనటువంటి కోరిక ఇక్కడ గోమాతల నిర్మాణం షెడ్లో ఇక్కడ 80 అడుగుల పొడవ షెడ్ నిర్మాణం చేసి అందులో ఆవుల్ని ఉంచి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సక్రమంగా వాటికి అందజేస్తూ వాటికి సేవ చేస్తూ ఆ గోవులకి కావలసినటువంటి సదుపాయాలు అన్నీ చూసుకుంటూ ఈ గోమాత ఒక గొప్పతనం ఇది ప్రపంచమంతా కూడా తెలియపరిచేటువంటి విధానంగా నేను చేయాలనే సంకల్పంతో ఈ కార్యాన్ని మెయిన్ ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ముఖ్య ఉద్దేశంతో మహోన్నతమైనటువంటి ఒక ఆలోచన మీకు కలగటం, ఈ యొక్క చిన్న పల్లెటూళ్ళలో ఇటువంటి పెద్ద గోశాల మరి వేణుగోపాల స్వామి దేవాలయం ఈ రెండు కూడా ధ్యాన మందిరం ఇవి కట్టడం మరి చాలా అరుదు, చాలా గ్రేట్ విషయం అండి. ఈ పెనుబల్లి మండలంలో మరి విఎం మంజిర పక్కన ఈ సీతారాంపురం గ్రామంలో ఇటువంటి గోశాల రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది సక్సెస్ అవ్వాలని, ఈ యొక్క నిర్మాణం త్వరగా ముగించాలని, దీని ద్వారా గోవులను సంరక్షించాలని, మరి ఇక్కడ ఈ యొక్క గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నామండి. ఆచార్య గారు ఇటువంటి పవిత్రమైన ఆశయంతో మీరు ముందుకెళ్తున్నందుకు కంగ్రాచ్యులేషన్స్, హార్ట్లీ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ న్యూస్ ఛానల్.